నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. ఇప్పుడు బార్బరిక్ సినిమాకి వెళ్ళాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్కి చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, భయ్యా సినిమా ఎలా ఉంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే జనాల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతూ వస్తోంది. ఓటీటీలకు అలవాటు పడిపోయిన ఆడియన్స్ చాలా సెలెక్టివ్గా మాత్రమే బిగ్ స్క్రీన్ మీద సినిమాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాలను టికెట్ ధర అమాంతం పెంచేసినా సినిమా యావరేజ్గా ఉన్నా కూడా ఎగబడి చూసే జనం చిన్న మీడియం చిత్రాల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఎంత మంచి సినిమా తీసినా, హిట్ టాక్ వచ్చినా కూడా 3 వారాలు ఆగితే ఓటీటీలో చూడొచ్చులే అనే భావనకు వచ్చేస్తున్నారు. దీంతో ఆ సినిమాలపై ఆధారపడిన వారందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అవును, తాజాగా ఓ టాలీవుడ్ డైరెక్టర్ తన సినిమాకి ప్రేక్షకులు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేయడం అందరినీ కలిచివేస్తోంది. గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన సినిమాలలో త్రిబాణధారి బార్బరిక్ ఒకటి. సత్యరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ఠ ఎన్ సిన్హా, సత్యం రాజేష్, ఉదయ భాను, సాంచి రాయ్, క్రాంతి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ శ్రీవాత్స దర్శకత్వం వహించారు. అయితే టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా మెప్పించింది. ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ జనాలు థియేటర్లకు మాత్రం రావడం లేదు. దీంతో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స ఏడుస్తూ ఒక వీడియో షేర్ చేశారు. బార్బరిక్ సినిమా చూసిన వాళ్ళు బాగుందని చెబుతున్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని మోహన్ శ్రీవాత్స భావోద్వేగానికి గురయ్యారు. నేను ఇప్పుడే బార్బరిక్ సినిమాకి వెళ్లాను. థియేటర్లో 10 నుంచి 15 మంది ఉన్నారు. నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి సినిమా ఎలా ఉంది అని అడిగాను. చాలా బాగుంది అని అన్నారు. అయితే నేను నిజం చెప్పండి, నేను ఈ సినిమా డైరెక్టర్నని వాళ్ళకి చెప్పాను. వాళ్ళు వెంటనే నన్ను హగ్ చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అన్నారు. నాకు ఆ టైంలో కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. మరి ఎందుకు థియేటర్లలో 10 నుంచి 15 మంది మాత్రమే ఉన్నారు? నాకు అర్థం కావడం లేదు. ఏం చేస్తే జనాలు థియేటర్స్కి వస్తారు? నేను 2.5 ఏళ్లుగా పిచ్చి కుక్కలా కష్టపడ్డాను అంటూ మోహన్ శ్రీవాత్స కన్నీళ్లు పెట్టుకున్నారు. శనివారం రోజు థియేటర్లకు ఎవరూ రావడం లేదని మనస్తాపం చెంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లాను. మా ఆవిడ 4:40 షోకి వెళ్ళింది. నేను 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాను అని తనకి చెప్పాను. నువ్వు సినిమా చూసి వచ్చేయ్, నేను ఇంటికి వెళ్తాను అని నేనన్నాను. కానీ మా ఆవిడ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసింది. నేనెక్కడ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటానేమో అని తను భయపడి వచ్చేసింది. ఈ సినిమా నా 2.5 ఏళ్ల కష్టమని తనకు తెలుసు అంటూ బార్బరిక్ డైరెక్టర్ బోరున విలపించారు. థియేటర్లో మలయాళ కంటెంట్, మంచి కంటెంట్ చూస్తారు అనే నమ్మకంతో బార్బరిక్ సినిమా చేశాను. సినిమా కానీ నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటా అని కాన్ఫిడెన్స్తో జనాలతో ఒక మాట అన్నాను. అయినా సరే జనాలు సినిమా చూడటానికి రాలేదు. అసలెందుకు రావడం లేదు? నాకేమీ అర్థం కావడం లేదు. నేను మలయాళ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ సినిమా తీసుకొని తెలుగోడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో మన తెలుగోళ్ళకే చూపిస్తాను. మలయాళ సినిమాలైతేనే తెలుగు ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తున్నారు అని నాకు అర్థమైంది. సినిమా చూసి బాగాలేదు అంటే నేను ఒప్పుకుంటా. కానీ అసలు సినిమాకే రాకపోతే బాగుందో బాగాలేదో ఎలా తెలుస్తుంది అంటూ మోహన్ శ్రీవాత్స ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన ఛాలెంజ్ ను తానే వెనక్కి తీసుకుంటున్నానని అసహనం వ్యక్తం చేస్తూ తన చెప్పుతో తానే కొట్టుకుంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.